హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో చెక్కబడిన దంతాల అసాధారణ సేకరణ ఉంది. ఇది దంతపు చేతి పనుల క్లిష్టమైన కళాత్మక చారిత్రక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లోని సెంట్రల్ బ్లాక్లో ఉన్న ఐవారీ కార్వింగ్స్ గ్యాలరీలో కళాత్మక వ్యక్తీకరణకు మాధ్యమంగా దంతపు సున్నితమైన మన్నికైన స్వభావాన్ని హైలైట్ చేసే విభిన్నమైన కళాఖండాలు ఉన్నాయి. ముఖ్యమైన దంతపు కళాఖండాలు టిప్పు సుల్తాన్ ఐవరీ చైర్. ఈ సేకరణలో అత్యంత విలువైన వస్తువులలో ఇది ఒకటి. ఇది ఫ్రాన్స్ కింగ్ లూయిస్ 16 నుండి బహుమతిగా పొందింది. ఇక్కడ రంగు వేయబడ్డ దంత కళాఖండాలు ఆకర్షించేలా ఉన్నాయి. అంతేకాక రంగురంగుల విగ్రహ ప్రదర్శన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మ్యూజియంలో ఐవరీ చెస్మెన్ సెట్, చౌసర్ సెట్ ప్రదర్శించబడ్డాయి. చదరంగం ముక్కలు బంటులను సైనికులుగా చిత్రీకరిస్తాయి. రాజు రాణి అలంకరించబడిన ఏనుగులపై స్వారీ చేస్తారు. పెయింట్ చేసిన ముక్కలు 18-19 శతాబ్దాల నాటివి. ఐవరీ పేపర్ కట్టర్లు మ్యూజియంలో సంశిష్టమైన దంతపు చెక్కడాలలో 19వ శతాబ్దపు ఢిల్లీకి చెందిన పెద్ద సైజు పేపర్ కట్టర్ ఇది. హ్యాండిల్లో 3 కూర్చున్న బొమ్మలను మోసుకెళ్లే చెక్కబడిన ఏనుగు ఉంటుంది. వెస్టర్న్ ఐవరీ. పాశ్చాత్య దేశాల్లో కళాకారులు తయారు చేసిన ఐవరీ శిల్పాలు. ఈ శిల్పాలలో పాశ్చాత్య జీవన శైలి, వస్త్రధారణ, సంస్కృతి, దేవతలు లేదా రాజకీయం ప్రతిబింబించబడుతుంది. దీనిలోనే ఐవరీను అత్యంత సూక్ష్మంగా తరిగి ఆకర్షణీయమైన రూపాల్లో తీర్చిదిద్దుతారు. సాలార్జంగ్ మ్యూజియంలో వెస్టర్న్ ఐవరీ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణ. క్రిస్టియన్ మోటివ్స్తో శిల్పాలు, ఐవరీతో రూపించిన క్రాస్లు, మదర్ మేరీ, క్రీస్తు వంటి శిల్పాలు ఇవి యూరప్లో 17వ-18వ శతాబ్దంలో రూపొందించబడినగా భావిస్తారు. ఈ శిల్పాలు క్రీస్తు, మేరీ మరియు ఇతర క్రైస్తవ పుణ్యాత్ములను భారతీయ శిల్పశాస్త్రం, బౌద్ధ మరియు జైన కళా ప్రభావంతో రూపొందించబడ్డాయి. రిపీట్. ఈ శిల్పాలు క్రీస్తు, మేరీ మరియు ఇతర క్రైస్తవ పుణ్యాత్ములను భారతీయ శిల్పశాస్త్రం, బౌద్ధ మరియు జైన కళల ప్రభావంతో రూపొందించబడ్డాయి. ఈ శిల్పాలు పోర్చుగీసు వాణిజ్యాల్లో గోవాలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు రూపొందించారు. పోర్చుగీసు వారి ఆఫ్రికా తీర ప్రాంతాల నుండి ఐవరీని సేకరించి స్థానిక కళాకారులు ఈ శిల్పాల్ని రూపొందించారు. ఇక గోవా దంత కళా వస్తువులు అంటే ఏనుగుల దంతంతో చేసిన శిల్పాలు, చెక్కు బొమ్మలు, గృహోపయోగ వస్తువులు మొదలైనవి. ఇవి దశాబ్దాలుగా భారతదేశంలో అత్యంత విలువైన కళారూపాలలో ఒకటిగా పరిగణించబడతాయి. ఈ కళాఖండాలు అత్యంత సూక్ష్మంగా, క్షుణ్ణంగా చెక్కబడతాయి. ముఖ విన్యాసాలు, వస్త్రాల చిలుపులు బాగా వివరంగా చెక్కబడినవిగా ఉంటాయి. వీటిని ఆలయాలలో, చర్చిలలో, రాజభవనాల్లో అలంకారంగా పెట్టేవారు. వీటన్నిటినీ మ్యూజియంలో సంరక్షించి ప్రదర్శించబడతాయి.